హాయ్ అండి, వెల్కమ్ టు వాసవి వస్తే కుటుంబం. ఇప్పుడైతే నేను ఇది పచ్చిరొయ్యలు కోడిగుడ్డు పొట్టు వేసాను. ఇవ్వండి, దీనికి ఏ విధమైన మసాలాలు వేయలేదు, ఓన్లీ పచ్చిమిర్చి కారం కూడా తక్కువే. ఇది ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేయించేస్తున్నాను. పచ్చిమిర్చి ఎక్కువ వేసానంటే దీనికి కారం తక్కువ వేస్తాను. ఇవి ఉల్లిపాయలు సగం వేయిన తర్వాత మనం రొయ్యలు వేసేద్దామండి. ఇప్పుడు రొయ్యలు ఎన్నో లేవు, కొద్దిగానే తీసుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలును ఈ రొయ్యలు కలిపి వేయించేసుకుందాం బాగానే. కొద్దిగా పసుపు, సాల్ట్, కారం అయితే కొంచెమేనండి, పచ్చిమిర్చి కారమే బాగుంటుంది దీనికైతే 3 కోడిగుడ్లు కొట్టి వేసేస్తున్నాను. ఇది సన్న సెగ మీద పెట్టేసి అలా వదిలేద్దాం, కాసేపు మగ్గుతుంది. ఉడికిన తర్వాత అప్పుడు కలపొచ్చును. తర్వాత ఇది చాలా సింపుల్గా అయిపోద్దండి, పని కూడా ఎక్కువ పట్టదు. ఇంకొకటి ఏంటంటే ఇందులో మసాలా కూడా అక్కర్లేదు, మనకి మసాలా లేకుండా ఓన్లీ పచ్చిమిర్చితో బాగుంటుంది. మనకి ఇష్టమైతే మసాలా వేసుకోవచ్చును. నేను ఇప్పుడైతే దీనికి వేయట్లేదు, ఎందుకంటే ఇందాక గుడ్లు రొయ్యల్లో మసాలా వేసాను. ఇది మసాలా లేకుండా వండుతున్నాను. దీనికి వచ్చి తిరగేసుకుందాం. ఇప్పుడు ఇది కాసేపు ఇలాగా తిరగేసి ఉంచాను. ఇవ్వండి, రెడీ అయిపోయింది కూర అయితేనే. కోడిగుడ్డు రొయ్యలు పొరుటు అయితే రెడీ అయిపోయింది. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాగా వేగిపోయింది కదా.